ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి హార్ముజ్ జలసంధి మూతపడడం తెరుచుకోవడానికి మరో 6 నెలలు పడుతుందన్న వార్త వింటుంటే చమురు ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించడం ఖాయమని కనిపిస్తుంది. ఇరాన్ అమర్చిన ఆ ఆదృచిక మైన్స్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు అతిపెద్ద సవాలుగా మారాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధం ముగిసి శాంతి నెలకొంటుందన్న ఆశిస్తున్న ప్రపంచానికి పెంటగన్ నివేదిక చేదు నిజాన్ని రుచి చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 20 నుంచి 30% వరకు ప్రవహించే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పూర్తిగా పునరుద్ధరించడానికి మరో 6 నెలలు సమయం పడుతుందని అమెరికా రక్షణ శాఖ అంచనా వేస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకడం మాత్రమే కాకుండా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థను కుప్పకూలే ప్రమాదం ఉంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ కేవలం మూసివేయడమే కాకుండా అక్కడ అత్యంత ప్రమాదకరమైన సముద్రపు మైన్స్ ను అమర్చడం అసలు సమస్యగా మారింది. ఇరాన్ సుమారు 20 నుండి లేదా అంతకంటే ఎక్కువ మైన్స్ ను జల మార్గంలో అమర్చినట్లుగా సమాచారం. ఇవి సముద్రపు లోపల ఉండి ఏదైనా భారీ నౌక లేదా ట్యాంకర్ తరలించినప్పుడు పేలుతాయి. సాధారణ మైన్స్ లా కాకుండా వీటిలో కొన్నిటిని GPS సాంకేతికతను వాడటం వల్ల వీటిని గుర్తించడం అమెరికా నౌకా దళాలకు సవాలుగా మారింది. మారుమూల ప్రాంతాల్లో లోతైన నీటిలో వీటిని అమర్చడం వల్ల తొలగించే ప్రక్రియ అత్యంత ప్రమాదకరంగా మారింది. పెంటగన్ నివేదిక ప్రకారం ఇరాన్ తో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గకుండా మైన్స్ ను తొలగించే ఆపరేషన్ చేపట్టడం సాధ్యం కాదు. మైన్స్ తొలగించే సిబ్బందిపై ఇరాన్ దాడులు చేసే ప్రమాదం ఉంది. సముద్ర గర్భజలంలో ఉన్న ప్రతి మైన్ ను వెతికి పట్టుకోవడం, దానిని సురక్షితంగా నిర్వీర్యం చేయటం అనేది ఒక క్లిష్టతరమైన ప్రక్రియ. ఒక మైన్ ను మిగిలిన చమురు ట్యాంకర్లు ఆ మార్గంలో రావడానికి భయపడతాయి. కాబట్టి 100% క్లియరెన్స్ ఇచ్చే వరకు హార్ముజ్ తెరవకూడదు అని హార్ముజ్ జలసంధి మూత పడడం అంటే ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు విచ్ఛిన్నం కావడమే. భారత తన చమురు అవసరాల కోసం పశ్చిమ ఆసియాపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. సరఫరా తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 150కు దాటే ఆశ్చర్యపోవక్కర్లేదు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు నేపథ్యంలోని చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. చమురు ధరల పెరుగుదల ప్రభావం నేరుగా రవాణా రంగంపై పడనుంది. అంతర్జాతీయ షిప్పింగ్ ఛార్జీలు 40% మేర పెరిగే సూచనలు ఉన్నాయి. పెంటగన్ అంచనాలు నిజమైతే రాబోయే 6 నెలలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక అగ్ని పరీక్ష లాంటిదే. చమురు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడం లేదా రష్యా వంటి ఇతర దేశాల నుంచి దిగుమతులు పెంచుకోవడం వంటి చర్యలకు భారత్ ఇప్పటికే వేతనంగా చేసింది. ఏది ఏమైనా హార్ముజ్ జలసంధిలో ఆ కొన్ని మైన్స్ ఇప్పుడున్న ప్రపంచ శాంతిని మరియు సంపదనను పరిగణంగా పెట్టాయి.